ముఖ్యంగా నేను కులాలను దాటి రాజకీయం చేసేవాడిని. అన్ని కులాలు బాగుండాలి మనస్ఫూర్తిగా గుండెల లోతులోంచి కోరుకునేవాడిని. ఒక్క కులం కోసమో కొన్ని కులాల కోసమో కొన్ని వర్గాల కోసమో నేను జనసేన పార్టీ పెట్టలేదు. అన్ని కులాలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ప్రసాద్ రాజ్ గారి దుర్మార్గం ఏంటంటే ఒక్క కులం మీద ఆయన కక్ష కట్టారని నాకు దృష్టిలోకి వచ్చింది. 40 మంది అధికారులని ఒక్క సామాజిక వర్గానికి చెందిన అధికారులని చెప్పి ఆయన బదిలీలు చేశారు. ఇది చాలా అన్యాయం. ఇది అలాంటి ముఖ్యంగా మీరు ఊహించుకోండి, మీరందరూ ఒకసారి ఆలోచించండి. మనందరం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కులంలో పుట్టాలి, అది మన చాయిస్ లేదు. కానీ కేవలం మన కులంకే పరిమితం అవ్వాలా అని అంటే ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న ప్రతి షాప్స్ ఉన్నాయి. ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు వ్యాపారం చేయలేరు, ఒక్క కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఏది చేయలేరు. కానీ ఎవరి కులాలకి వెనుకబాటుతనాన్ని గుర్తింపు ఇవ్వాలి. ఇది దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన కులంతో పాటు అందరికీ గౌరవం ఇస్తాను. కానీ సమస్య ఏంటంటే జగన్ ఆయనకి కాపులు ఓట్లు కావాలి, కానీ కాపుల్ని అందరూ నచ్చ తిట్టించాను. నేను ఎప్పుడన్నా కేవలం కాపులకే నేను పార్టీ పెట్టాను నేను ఎప్పుడన్నా చెప్పానా? మీరు బళ్ళారి వెళ్ళండి, కర్ణాటకలో బళ్ళారి వెళ్ళండి, రాయచూరు వెళ్ళండి, చిక్బళ్ళాపూర్ వెళ్ళండి, విదేశాల్లో ఎక్కడో నాష్వా సిటీకి వెళ్ళండి. నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తారు. అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను? అన్ని కులాలు బాగుండాలని కదా. కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకుల చేత తిట్టిస్తే ఇవన్నీ అర్థం కాని ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తుంది. నాకు బాగా చిరాకైంది. మీరు ఊహించుకోండి, ఆలోచించండి ఒకసారి. జగన్ నిన్న మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా. జగన్కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తా ఉంటే నేను చెగివేరా గురించి చదువుతా ఉన్నా. విప్లవ నాయకుడు చెగివేరా గురించి, నోమ్ చోమ్స్కీ చాలా పెద్దోళ్ళ గురించి చదువుతా ఉన్నాను. ఈ చిల్లర ఎవరాలు ఆపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 ఇంతలు ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టుకో. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా, రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను. నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను డిప్లొమాటిక్గా మాట్లాడాను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను. ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చెయ్యను. నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి